మనిషికి మారు పేరు ఎంత అవసరమో బండికి నెంబర్ ప్లేట్ అంతే అవసరమని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ అన్నారు. ఇక రాంగ్ రూట్ లో బైకులు, కార్లు, ఇతర వాహనాలు ఏవైనా సరే నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ వాహనదారులను హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనర్ పరిధిలో రాంగ్ రూట్ లో వాహనం నడిపిన వ్యక్తులకు సంబంధించి 150 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇక మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసులు నమోదు చేశామని అన్నారు. నెంబర్ ప్లేట్ లేని మరియు రాంగ్ రూట్ లో వాహనం నడిపిన వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం 200 వాహనాల వరకు సీజ్ చేసి చలాన వేసి కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో ఇప్పటివరకు మోర్ దెన్ 150 ఎఫ్ఐఆర్స్ అయినాయి రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల. కేవలం మేడ్చల్ ట్రాఫిక్ కేసు లిమిట్స్లోనే 6 అయినాయి. 59 మంది వెహికల్స్ సీజ్ చేసేసి లాన్ పిఎస్ అప్లై చెప్పాము. దానివల్ల వాళ్ళకు సంబంధిత సెక్షన్ల మీద వాళ్ళకు ఫైన్ పడే సుమారు 5,000 నుంచి 10,000 వరకు ఫైన్ పడ్డది. మేము వితౌట్ నెంబర్ ప్లేట్ బండ్ల మీద కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము. నెంబర్ ప్లేట్ లేకపోవడం అంటే మన పేరు లేకపోవడం ఎంత సహజమో బండికి నెంబర్ ప్లేట్ కూడా అంతే సహజము. బోత్ సైడ్స్ నెంబర్ ప్లేట్ ఉండవలసిందే. నెంబర్ ప్లేట్ లేకపోతే ఖచ్చితంగా వెహికల్స్ సీజ్ చేస్తాము. ఇప్పటివరకు మేడ్చల్ పిఎస్ లిమిట్స్లో 200 వెహికల్స్ వరకు సీజ్ చేసినాము వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్. వాటికి నెంబర్ ప్లేట్ వేయించి చలాన్ వేయించి కౌన్సిలింగ్ చేయించినాక వదిలిపెట్టినాము. ఇక ముందు కూడా ఇదే స్ట్రిక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు కోరేది ఏంటంటే రాంగ్ సైడ్లో వెళ్ళొద్దు, కష్టాలు తెచ్చుకోవద్దు. దీనివల్ల చాలా నష్టపోతారు. సరైన రోడ్లు నడిచిన వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు రాంగ్ సైడ్ నడిచిన వాళ్ళు. అందుకని ఖచ్చితంగా సరైన మార్గంలో వెళ్ళండి, కష్టాలు కోరి తెచ్చుకోవద్దు.